హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఎప్పుడు బోరింగ్‌గా బజ్జీ, పునుగులు, ఈ గారెలు ఇలాంటివి కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకి డిఫరెంట్‌గా ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు. కమ్మటి స్నాక్స్ ఇంటిల్లిపాది కమ్మగా తినేయొచ్చు. పిల్లలు కూడా మా మమ్మీ డిఫరెంట్‌గా ట్రై చేసిందని లొట్టలేసుకుంటూ తింటారు. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకొని 200 గ్రాముల బంగాళదుంపల్ని ఉడికించుకుందాం. బంగాళదుంపలు ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పొట్టు తీసుకుందాం. బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. 1 అర టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపను వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 అర టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లెక్స్. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఇలా స్మాష్ చేస్తూ కలిపితే మనం వేసిన ఈ పొడులు బాగా కలిసిపోతాయి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ స్లైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో స్లైస్ తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని 3 ముక్కలుగా కట్ చేసుకుందాం. అంతే, అయిపోయింది. చూసారు కదా, మొత్తం ఇలాగే కట్ చేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక 1/2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఆయిల్ వేడైందండి. ఈ రెసిపీకి వచ్చేసి ఆయిల్ని మరీ ఓవర్గా హీట్ చేయకూడదు. ఆయిల్ వేడి మీడియంగా ఉండాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమంలో మన బ్రెడ్ ముక్కల్ని ఇలా ముంచేద్దాం. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేద్దాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా వీటిని మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. బా తింటుంటే నోటికి కమ్మగా, మనం ఆలు స్టఫింగ్ చేసాం కదా, ఆ ఫ్లేవరు, ఆ ఆనియను, ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అసలు తింటుంటే మెత్తగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి స్నాక్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.